దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు నర్సంపేట పట్టణంలో ఆల్ ట్రేడ్ యూనియన్, సిఐటియు, బీఆర్టీయు, ఏఐఎఫ్టియు న్యూ, ఐఎఫ్టియు, టీయూసీఐ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు కూడలి నుండి జయలక్ష్మి సెంటర్ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి యలకంటి రాజేందర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ యూనియన్ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని, రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పనిచేయాలని చెప్పడం కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీకి గురి చేయడమని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, రైతులపై బలవంతంగా రుద్దుతున్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను, నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను